वेलकम बैक टू माई चैनल स्तोत्रा ट्यूटोरियल। हेलो एवरीवन, आज हम अपने 30 डे स्पोकन हिंदी कोर्स के डे 4 में है। अगर आपने अभी तक ఒకవేళ మీరు ఇప్పటి వరకు డే 1, డే 2 और డే 3 के వీడియోస్ చూడకపోతే వాటిని తప్పకుండా చూడండి। ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం। డే 3 లో మనము గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గురించి నేర్చుకున్నాం। Total we have 4 groups అని చెప్పాను కదా। సో ఇన్ దిస్ క్లాస్ we are going to learn about థర్డ్ గ్రూప్ అండ్ ఫోర్త్ గ్రూప్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఇంకా ఇలాంటి యూస్ఫుల్ హిందీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ డే 4। చలిए शुरू करते हैं। ఫస్ట్ ఈ సి గ్రూప్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం। క్లాస్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి। వినకుండా అర్థం కావాలి అంటే అర్థం కాదు, విన్నా కూడా అర్థం కాకపోతే అప్పుడు క్వశ్చన్ చేయండి। సో లిజన్ కేర్ఫుల్లీ। సి గ్రూప్లో తూ, వహ్, యహ్, ఇంకా సింగులర్ నేమ్, సింగులర్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటారన్నమాట। సో సి గ్రూప్ కింద ఈ 4 వర్డ్స్ని మనం గుర్తుంచుకోవాలి। ఏ 4 వర్డ్స్? తూ, యహ్, వహ్, ఇంకా సింగులర్ నేమ్ అని గుర్తుంచుకోండి। తూ అంటే నువ్వు, యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది, వహ్ అంటే అతను, ఆమె, అది, ఇంకా సింగులర్ నేమ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి పేరు కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, లైక్ రామ్, సీత ఇలా అన్నమాట। ఇకపోతే సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు, ఘర్, పెన్సిల్, కితాబ్ ఇలాంటి వస్తువులు అన్నమాట। సింగులర్ ఉండాలి। ఈ గ్రూప్ సిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా ఎండింగ్లో ఒక్కటే హెల్పింగ్ వర్బ్ వస్తుంది। చూసారా? హై 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 అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది। అంటే తూ, వహ్, యహ్, ఇంకా సింగులర్ నేమ్ అండ్ సింగులర్ ఆబ్జెక్ట్ వీటన్నింటికి ఎండింగ్లో సేమ్ ఎండింగ్ వస్తుంది। హై అనే హెల్పింగ్ వర్బ్ కామన్ అన్నమాట। ఇక్కడ పక్కనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి। తూ జాతా హై అంటే నువ్వు వెళ్తావు, లాస్ట్లో హై వచ్చిందా? యహ్ జాతా హై, యహ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఎండింగ్లో ఏమొచ్చింది? హై వచ్చింది, అవునా? వహ్ జాతా హై, వహ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎండింగ్లో హై అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేశాము। రామ్ జాతా హై, యహ్ ఘర్ హై అంటే కామన్ పాయింట్ ఏంటి? ఎండింగ్ మొత్తంలో కూడా హై అనే హెల్పింగ్ వర్బ్ రావడం అన్నది కామన్। వేటికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా సింగులర్స్, ఓకేనా? వీటన్నింటికి కూడా ఎండింగ్లో హై అనే ఎందుకు యూజ్ చేయాలి? నేను హూ యూజ్ చేస్తాను లేదంటే హో యూజ్ చేస్తాను అని మీరు డౌట్ పడితే, మీకు ఒకవేళ డౌట్ వస్తే నేనేం చెప్తానంటే తెలుగు సెంటెన్స్ తీసుకోండి ఏదైనా। నేను తింటా ను అంటామా, నేను తింటా డు అంటామా? నేను అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు, నేను అనే కర్త ఉన్నప్పుడు స్టార్టింగ్లో తింటాను, వెళ్తాను అంటే దీనినే ఏమంటామంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం, ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్। సో ఇన్ హిందీ గ్రామర్ ద వర్బ్ ఎండింగ్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్। ఇప్పుడు ఒక్కో ప్రొనౌన్ గురించి చాలా ఈజీగా తెలుసుకుందాం। తూ, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, younger siblings or God. It is highly informal. ఈ తూ అనే వర్డ్ని మనకంటే చిన్న పిల్లలకి యూజ్ చేస్తాము। చాలా చాలా ఇన్ఫార్మల్, ఎలాంటి గౌరవం అన్నది ఈ వర్డ్లో ఉండదు। మనం తెలుగు కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే తూ అంటే మనం అంటాం ఏ రారా, పోరా ఇలా అన్నమాట। వెరీ వెరీ ఇన్ఫార్మల్ అన్నమాట, ఓకేనా? సో ఏం చెప్పాను? తూ చాలా క్లోజ్ రిలేషన్షిప్కి లేదా చాలా ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లోనే ఉపయోగిస్తాము అనేసి।
Let's see some examples. तू क्या करता है? तू నువ్వు क्या ఏమి करता है చేస్తావు. तू क्या करता है? నువ్వేం చేస్తావు? What do you do? What do you do? तू कहाँ जाता है? तू నువ్వు कहाँ ఎక్కడికి जाता है వెళ్తావు. तू कहाँ जाता है? నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ డు యు గో? వేర్ డు యు గో? ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో వర్బ్ ఎండింగ్ అన్నది ఎలా చేంజ్ చేయాలి అన్నది నేర్పించాను, అవునా? రూట్ వర్బ్ని ఎలా కనుక్కోవాలి, రూట్ వర్బ్కి ఏ ఏ అక్షరాలని మనం యాడ్ చేయాలి అనేసి. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో తూ కానా ఖాతా హై. తూ అంటే నువ్వు, కానా అంటే భోజనం, ఖాతా హై అంటే తింటావు అని అర్థం. నువ్వు భోజనం చేస్తావు లేదంటే నువ్వు భోజనం తింటావు. ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి? వర్బ్ ఎక్కడ ఉంటుంది సెంటెన్స్కి? ఎండింగ్లో ఉంటుంది, అవునా? ఖాతా హై. ఖాతా హై అనేది వర్బ్ అన్నమాట. సో ఈ ఖాతా హైలో రూట్ వర్బ్ ఏది? ఖా ఈజ్ ఏ రూట్ వర్బ్, అవునా? సో ఈ రూట్ వర్బ్కి మనము తా హై, తా అనే అక్షరాన్ని దాని పక్కన హై అనే అక్షరాన్ని రాయాల్సి ఉంటుంది, ఓకేనా? రూట్ వర్బ్కి తా హై ఫర్ మస్కులిన్ అంటే పుల్లింగ్కి యూస్ చేస్తాము. తీ హై స్త్రీలింగ్కి యూస్ చేస్తాము. తూ కానా ఖాతా హై అంటే నువ్వు భోజనం చేస్తావు. కింద చూడండి, సేమ్ వెళ్ళటాన్ని జానా అంటాము. జానాలో రూట్ వర్బ్ ఏది? జా ఈజ్ ఏ రూట్ వర్బ్. సో తూ స్కూల్ జాతా హై. తూ నువ్వు, స్కూల్ పాఠశాల, జానాలో రూట్ వర్బ్ తీసుకున్నాము జా. ఈ రూట్ వర్బ్కి ఏం యాడ్ చేసాము? తా. తా యాడ్ చేసాము. అటువంటప్పుడు జాతా. ఇంకా మీరు అన్నిట్లో రూట్ వర్బ్ యాడ్ చేసుకోవచ్చు. ఆనాలో ఆ అనే రూట్ వర్బ్కి ఏమవుతుంది? ఆతా, జాతా, ఖాతా, లిఖ్తా, దేఖ్తా, పడుతా, ఇలా అన్నమాట, ఓకేనా? సో ఈ రూట్ వర్బ్కి పుల్లింగ్కి తా హై, తూ కానా ఖాతా హై. స్త్రీలింగ్ అయితే తూ కానా ఖాతీ హై, ఖాతీ హై. తూ స్కూల్ జాతా హై పుల్లింగు, తూ స్కూల్ జాతీ హై స్త్రీలింగ్ అనమాట, ఓకేనా? ఈ తా అనే అక్షరాన్ని రాసిన తర్వాత హై అనే హెల్పింగ్ వర్బ్ని రాయాల్సి ఉంటుంది. యూ గో టు స్కూల్. తూ హిందీ సీక్తా హై. తూ నువ్వు హిందీ సీక్తా హై, హిందీ నేర్చుకుంటావు. యూ లెర్న్ హిందీ. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాం కదా. సో తూ అనే సబ్జెక్ట్కి మనము పుల్లింగ్ అయితే తా హై యాడ్ చేయాలి. ఫీమేల్ అయితే తూ అనే సబ్జెక్ట్కి తీ హై యాడ్ చేయాలి, ఓకేనా? ఒకసారి స్త్రీలింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. తూ జాతీ హై, నువ్వు వెళ్తావు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తీ, తీలో ఈ సౌండ్ ఉంది కదా, ఈ సౌండ్ వస్తే అది ఫీమేల్, స్త్రీలింగ్ అని గుర్తుంచుకోండి. తూ జాతీ హై, నువ్వు వెళ్తావు. నువ్వు వస్తావు అంటే రావటాన్ని ఏమంటాము? ఆనా అంటాము. సో ఈ జా అనే రూట్ వర్బ్ని తీసేసి జా ప్లేస్లో ఆ పెట్టండి. తూ ఆతీ హై, నువ్వు వస్తావు, ఓకేనా? నువ్వు రాస్తావు, రాయటాన్ని లిఖ్నా అంటాము. సో లిఖ్నాలో రూట్ వర్బ్ లిఖ్. తూ లిఖ్తా హై పుల్లింగ్, లిఖ్తీ హై స్త్రీలింగ్, ఓకేనా? అర్థమవుతుందా? సో ప్రతిదానికి ఇలాగే మనము సో ఈ రూట్ వర్బ్స్ ఇవన్నీ తెలిస్తే అన్ని సెంటెన్సెస్ మనం తయారు చేయగలం, ఓకేనా? తూ ఖాతీ హై, నువ్వు తింటావు. సో నువ్వు వెళ్తావు అంటే తూ జాతీ హై, నువ్వు తింటావు అంటే తూ ఖాతీ హై, నువ్వు చూస్తావు అంటే చూడటాన్ని ఏమంటాము? దేఖ్నా అంటాము. తూ దేఖ్తీ హై స్త్రీలింగ్ అయితే. ఒకవేళ పుల్లింగ్ అయితే తూ దేఖ్తా హై, ఓకేనా? సో ఈ వీడియోలో నేను తూ, వహ్, యహ్ ఇంకా సింగులర్ నేమ్ అన్నది కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే లెంత్ ఎక్కువైతుందనేసి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో రేపటి నుండి కంటిన్యూస్గా
వీడియోస్ చేస్తాను, కాకపోతే 10 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ పెట్టకుండా కొంచెం 10 మినిట్స్ లోపలే పెట్టేద్దామని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంతటితో కట్ చేద్దాము, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ వహ్, యహ్ ఇంకా నేమ్ వీటిని కవర్ చేద్దాం. ఇక్కడి వరకు ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చేయాలి అంటే 1కి 2 సార్లు వినండి. వినినా కూడా అర్థం కాకపోతేనే క్వశ్చన్ చేయాలి, ఓకేనా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్.